తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్ల. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ టీడీపీ ఎమ్మెల్యే. ఆయనకి వివాదాలు కొత్త ఏం కాదు. ఈరోజు మళ్ళీ ఏలూరులో అర్ధరాత్రి వీరంగం సృష్టించి మళ్ళీ వివాదంలో ఇరుక్కున్నారు. గతంలోనూ వనజాక్షి కేసులో ఆయన ఎంఆర్ఓ మీద దాడి చేయబోయి అప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంఆర్ఓ వనజాక్షిపై ఇసుకకు సంబంధించిన ఇసుకకు సంబంధించిన విషయంలో ఆయన గొడవ చేయటం, అది పెద్ద ఇష్యూ అవటం మనం చూసాం. మళ్ళీ ఆయన దూకుడు ఎక్కడా తగ్గలేదు. నిజంగానే చింతమనేనికి దూకుడు, కొంచెం నోరు ఎక్కువే అంటారు. ఆయన దానికి తగ్గట్టుగానే అప్పుడప్పుడు అధికారుల మీద అలాగే పార్టీ కార్యకర్తల మీద కూడా తన విశ్వరూపం చూపిస్తుంటాడు. అలాగే నిన్న రాత్రి ఏలూరులో ఏడుపుగంటి శ్రీనివాస్ అని ఒక లాయర్ ఇంటికి వెళ్ళారు. అది కూడా చాలా ఆవేశంగా పోలీసుల సమక్షంలోనే జేసీబీలు తీసుకొని వెళ్ళి కూల్చేసేయండి అంటూ చాలా హంగామా సృష్టించాడు. ఇది కేవలం డిఎస్పీతో కూడా నన్నే ఆపుతావా అంటూ పోలీసు ఎదురు ఉన్నా కూడా ఆయన బాగా రెచ్చిపోయి మాట్లాడిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ వీడియో చూసిన తర్వాత అందులో తన కూతురు కొంచెం ప్రభాకర్ని కొంచెం కూల్ చేసే పరిస్థితి కనిపించింది. అయినా కూడా తన కూతురు చెప్పినా కూడా వినకుండా ఈరోజు తానో నేను తేల్చుకుందాం, చంపేస్తానంటూ ఆయన మాట్లాడిన విజువల్స్లో మనకు కనిపిస్తుంది. ఆ మాటలన్నీ చింతమనేని వైఖరే కొంచెం ఆవేశంగా ఉంటుంది. తను మాట్లాడేదైనా చేసే కార్యక్రమాలైనా చాలా ఆవేశంగా ఉంటాయి. స్టేజ్ మీద కూడా చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉంటారు. అదే ఆవేశంగా ఇప్పుడు టీడీపీ కార్యకర్త ఇంటికే వెళ్ళి చంపేస్తానంటూ జేసీబీలను తీసుకొని వెళ్ళి కూల్చేస్తానంటూ మాట్లాడటం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం. ఎందుకంటే ఇదివరకు చింతమనేని కేసులన్నీ వాదించింది శ్రీనివాస్. ఆయన టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షుగా కూడా ఉన్నారు. సో ఆయన ఇంటికి వెళ్ళి ఆయన మీద దాడి చేయబోవడంతో టీడీపీలో ఇదొక కుమ్ములాట్లా కనిపించింది. కానీ అనూహ్యంగా శ్రీనివాస్ని పార్టీ క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించారంటూ ఈరోజు ఆయన్ని పార్టీ సస్పెండ్ చేసింది. అంటే చింతమనేని ప్రభాకరే శ్రీనివాస్ ఇంటిపై దాడికి వెళ్ళటం అయినప్పటికీ బాధితుడిని పార్టీ నుంచి సస్పెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో శ్రీనివాస్ ప్రభాకర్కి కేసులన్నీ వాదించాడు. కానీ ఇప్పుడు అంత కొట్టుకుని చంపుకునే అంత ఎందుకు వచ్చింది వాళ్ళిద్దరి మధ్య అంటే గత కొంతకాలంగా శ్రీనివాస్కి ప్రభాకర్కి కొంచెం గ్యాప్ పెరిగింది. తర్వాత ప్రభాకర్ నియోజకవర్గంలో ల్యాండ్, శాండ్, వైన్స్ మాఫియా జరుగుతుంది, చాలా విషయాల్లో అవినీతికి పాల్పడుతున్నారంటూ శ్రీనివాస్ ప్రెస్ మీట్ పెట్టడం, చాలాగా కొన్ని రోజుల నుంచి ఆరోపణలు చేయటం, ఇది పార్టీకి చెడ్డ పేరు తెస్తుంది అంటూ ఆయన పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు శ్రీనివాస్. సో ఈ వైఖరిని నచ్చని ప్రభాకర్ ఇప్పటి వరకు ఓపికగా ఉన్నాను, తన పార్టీలోనే ఉంటూ తనని ఇలా కామెంట్ చేయటం నచ్చక కొంచెం ఓపిక నశించి నిన్న రాత్రి ఏలూరులో ఉన్న శ్రీనివాస్ ఇంటిపైకి వెళ్ళటం జరిగింది. అది కూడా జేసీబీలతో ఆవేశంగా వెళ్ళి కొట్టేస్తానంటూ, ఇల్లు కూల్చేస్తానంటూ మాట్లాడటం, పోలీసుల సమక్షంలోనే బెదిరించడం ఇప్పుడు పార్టీ కొంచెం తలనొప్పిగానే మారింది. అయినప్పటికీ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సింది చింతమనేనిపై కూడా ఉంటుంది. కానీ చింతమనేని చేసిన పనికి శ్రీనివాస్ని సస్పెండ్ చేశారు టీడీపీ పార్టీ. క్రమశిక్షణ తప్పారంటూ శ్రీనివాస్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీని వెనకాల వైసీపీ కుట్ర ఉంది. వైసీపీ వాళ్ళే శ్రీనివాస్ చేత ప్రెస్ మీట్లు పెట్టించి ప్రభాకర్పై ఆరోపణలు చేపిస్తున్నారు, అక్కడ ఏమీ జరగట్లేదు అంటూ ప్రభాకర్ వర్గం చెప్తుంది. సో ఈ విషయాన్ని పరిశీలించిన హైకమాండ్ కావాలనే వైసీపీ వాళ్ళ మాటలని శ్రీనివాస్ ఇలాగా ప్రభాకర్ మీద కామెంట్లు పెట్టడం, ప్రెస్ మీట్లు పెట్టడం, పార్టీ క్రమశిక్షణ చర్యలు పాటించలేదంటూ ఈరోజు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పార్టీ నుంచి శ్రీనివాస్ను సస్పెండ్ చేస్తున్నామని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టారు. సో ఈ విషయం మొత్తంగా ప్రభాకర్ విషయం హైకమాండ్ దాకా వెళ్ళింది. ఇప్పుడు దీని గురించి పెద్ద చర్చ నడుస్తుంది. ఇందులో ప్రభాకర్ గతంలో చేసిన వనజాక్షి కేసు గురించి కావచ్చు, ఆయన అందులోనే కాకుండా కొంతమందిపై డైరెక్ట్గా మీడియా సమక్షంలోనే నోటికి వచ్చినట్టు మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. కొంతమందిపై భౌతికంగా దాడి చేయబోతున్నట్టు కూడా ఆయన పెద్ద రకరకాల వివాదాలు, కేసులు ఇదివరకు నమోదాయి. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో కామ్గా ఉన్న ప్రభాకర్ ఇప్పుడు మళ్ళీ పార్టీ అధికారంలోకి రావడంతోనే తన నోటికి చేతికి పని చెప్పాడని చెప్పి కొంతమంది విమర్శిస్తున్నారు. నిజంగా ఇలాంటి ఘటనలు పార్టీకి చాలా నష్టం కలిగిస్తాయంటూ కొంతమంది టీడీపీ కార్యకర్తలు, టీడీపీ అభిమానులు అనుకుంటున్నారు. కానీ ఆడ టీడీపీకి దెందులూరులో చింతమనేని ప్రభాకర్ కీలక నాయకుడు కావటం, ఆయనపై అవినీతి ఆరోపణలు చేసిన శ్రీనివాస్పై
ఆయనకు కోపం రావడం సహజమే అంటూ కొంతమంది ప్రభాకర్ అనుచర వర్గం అంతా కవర్ చేసుకుంటున్నారు. కానీ ఇలాగా ఒకే పార్టీలో ఉంటూ గతంలో తనతో కలిసి పనిచేసిన శ్రీనివాసు ఇంటిపై దాడికి వెళ్ళటం, కొంతమందికి దాని వెనకాల శ్రీనివాస్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం, దాని వెనకాల వైసీపీ ఉంది, వైసీపీ నాయకులు ఇలా కావాలని చెప్పిస్తున్నారంటూ కొంతమంది ప్రభాకర్ అని ఫాలో అయ్యే వ్యక్తులు శ్రీనివాస్ మీద కామెంట్ చేస్తున్నారు. కానీ శ్రీనివాస్ కూడా నిన్న రాత్రి ఘటనలో వీడియోలో చూడొచ్చు, ప్రభాకర్ ఎంత ఆవేశంగా వచ్చి తనపై దాడికి పాల్పడకపోయినా శ్రీనివాస్ కూడా అదే విధంగా కౌంటర్ ఇచ్చాడు. చుట్టూ పోలీసులు ఉన్నారు, ప్రభాకర్ కుమార్తె ఉంది, అయినప్పటికీ ప్రభాకర్ కాస్త కంట్రోల్ తిప్పారు. ఆ టైంలో ఆయన ఏ ఆవేశంలో ఉన్నాడో తెలియదు, కానీ దానికి సంబంధించిన వీడియో మొత్తం బయటకు వచ్చింది. దీనికి సంబంధించి పార్టీ కూడా క్రమశిక్షణ చర్యలో భాగంగా యాక్షన్ తీసుకుంది. సో ప్రభాకర్ ఇప్పటికైనా అధికారంలో ఉన్నప్పుడు తను కొంచెం బాధ్యతాయుతంగా మెలగాలి, ఆవేశం తగ్గించుకోవాలంటూ కూడా కొంతమంది సూచిస్తున్నారు. సో ఇది ఇవాళ వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.